తెలుసా అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో డైలీ 8 TMC క్యారింగ్ కెపాసిటీ, డైలీ 8 TMC క్యారింగ్ కెపాసిటీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ ఏదైతుందో అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుండ కింద చిల్లి కొట్టి మొత్తం నీరంతా ఎత్తుకపోయి పోతున్నట్టు వాళ్ళ పోసి నీళ్ళు పట్టకపోతుంటే ఆ జగన్మోహన్ రెడ్డి మీ మిత్రుడు, సంతోషం నాయన మిత్రుడు, మీ మిత్రుత్వం పెట్టుకోండి, మీ మైత్రి కొనసాగాలి, మేము దాన్ని విభేదిస్తలేం. కానీ తెలంగాణ హక్కులు ఏమైనా ఏం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదైతుందో అదే కేంద్ర జలవనరుల సంఘం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ మీరు సమావేశం పిలిస్తే మీరు ఆ సమావేశం ఆదరైతే ఇట్లిస్తే ఆ టెండర్ నేను ఆపగలుగుతారు అధ్యక్ష చెప్పట్టు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ ఆపగలిగేటువంటి అవకాశం ఉండగా 10th of August అధ్యక్ష 2022 ఐ బిలీవ్ 22 అన్నాడు ఏదైతుందో మీరు జస్ట్ టు ఫెసిలిటేట్ ది ఆంధ్ర గవర్నమెంట్ టు అవాయిడ్ ఇట్ మీ ప్రెజెన్స్ ఇవాళ 28th వరకు వీలు కాదు అని చెప్పని దాటవేసింది అధ్యక్ష చెప్పంటున్నా. ఇదేనా అధ్యక్ష మీరు హక్కుల పరిరక్షణ? ఇందుకేనా అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధన? ఇవాళ ఏ నిధులకు వచ్చే వరకు ఏదైతుందో మనం గమనించినాం, నీళ్ళకి వచ్చే వరకు గమనించినాం. ఇవాళ ఏదైతుందో ఇవాళ మీరు 1,20,000 కోట్లు ఏదైతుందో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నెపంతో చేసిన అధ్యక్ష. మీరు భగీరథ గొప్ప చెప్తున్న అధ్యక్ష సంతోషం. త్రాగటానికి నీరు ఇవ్వడానికి ఎవరమైనా దాన్ని విభేదించాం. నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతం, నల్గొండ ప్రాంత ఏరియాకి ఏదైతే ఫ్లోరైడ్ తొలగింపజేయడానికి శుద్ధి చేసి నీరు కలిపి చేయండి, సంతోషం. మీ వెల్కమ్ ఇట్. ఉమ్మడి రాష్ట్రంలో ఏమైనా చేసిందో చేసింది, ఇక మిగిలిపోయి మీకు చేయండి. ఇవాళ మీరు సెంట్రలైజ్డ్ స్కీమ్ కేంద్రీకృతమైనటువంటి ఈ త్రాగునీటి సరఫరా కార్యక్రమం అనేది భగీరథ చేపట్టిండ్రో బేసిక్ పాయింట్ అధ్యక్ష అంటున్నా. దట్ ఇంజనీర్ ఎవడైతే దీన్ని ఆమోదం తెలిపిండో హీ షుడ్ బి హ్యాంగ్డ్. ఎవరైతే చీఫ్ ఇంజనీర్ కానీ ఈఎన్సీ కానీ ఈ అధికారి ఎవరైతే దీనికి ఆమోదం తెలిపిండో హీ షుడ్ బి హ్యాంగ్డ్ అని చెప్పంటు నేను. ఎస్ ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ గోయింగ్ ఆన్ ఇంజనీర్ అంటున్నాను, నేను ఎవరు అంటలేను. ఇప్పుడు క్లోరినేషన్ ప్రభావం ఏమి లేకుంటుంది అధ్యక్ష? క్లోరినేషన్ ఏదైతుందో అది శుద్ధి చేసిన బట్ట తదుపరి 20 కిలోమీటర్ల వరకు ప్రవాహం ఉంటుంది. నీటి ప్రవాహం 20 కిలోమీటర్లు పోతే ఆ క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది అధ్యక్ష. 20 కిలోమీటర్లు దాటి అధికంగా ప్రవహిస్తే దట్ క్లోరినేషన్ బికమ్ జీరో. బేసిక్ ఇక్కడ నీరు శుద్ధి చేసే నీరు కల్పింపజేస్తున్న ఉద్దేశం ఏంటి? క్లోరినేషన్. ఇవాళ మీరు ఏదైతుందో ఆ క్లోరినేషన్ ప్రభావం జీరో అయిన తర్వాత సెంట్రల్ స్కీమ్ అని చెప్పండి 100 కిలోమీటర్ల దూరాన 200 కిలోమీటర్ల దూరాన్ని నీరు పట్టుకపోయి కల్పిస్తే జస్ట్ దట్ ఈస్ బికమింగ్ ఏ రా వాటర్. అది రా వాటర్ అవుతుంది. దాని వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నేను అందుకంటున్నా ఒక ఇంజనీర్, మేము రాజకీయ నాయకులు అధ్యక్ష, మీరు రాజకీయ నాయకులు, మనకు ఒక ఆలోచన ఉంటుంది. ప్రజానీకాన్ని శుద్ధి చేసి నీరు అందింపజేయాలని మన ఆలోచన విధానం అనేది అవుతుందో అధికారులు తెలియజేస్తాం. అధికారులు అయితే సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతున్నదో దాన్ని ఏ విధంగా చేపట్టాలన్నట్టు అంచనాలు ఆలోచనలు రూపొందిస్తాం. ఆ ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో వాళ్ళు ఈ క్లోరినేషన్ ప్రభావం 20 కిలోమీటర్ల వరకు మాత్రమే సస్టైన్ అవుతుంది. 20 కిలోమీటర్గా ఉంటే అధికంగా ప్రవహిస్తే ఏదైతున్నదో అది జీరో అవుతుంది. కాబట్టి ఏదైతుందో ఈ సెంట్రలైజ్డ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వయబుల్ కాదు. డీసెంట్రలైజ్ స్కీమ్ మనం అమలు చేయగలిగినట్టయితే ఇదే 40,000 కోట్లతో ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించేసే అవకాశం ఉంటుందని చెప్పని మీరు సలహా సూచన ఆనాడు ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో డెఫినెట్గా డీసెంట్రలైజ్ స్కీమ్ ద్వారా త్రాగునీరు అందించే ప్రయత్నం చేస్తుండే. ఇవాళ ఏదైతుందో ఈ ఇంజనీరింగ్ అధికారులు సార్ అక్కడ కాళేశ్వరం కానివ్వండి, ఇవాళ కాళేశ్వరం ఎలా నిర్రలు కొట్టింది. ఇవాళ మొత్తం ఏదైతుందో అసలు బ్రిడ్జ్ మొత్తం ప్రశ్నార్థకం అయిపోయింది. వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే వైఫల్యం చెందిందని చెప్పని చర్చించేటువంటి అవకాశం లభిస్తుందని దానికి ఎవరు బాధ్యత అధ్యక్ష? ఇంజనీరింగ్ అధికారులు కాదు అధ్యక్ష. ఆ ఇంజనీరింగ్ అధికారులు గట్ట ఏదైతుందో వాళ్ళు వాస్తవ దృక్పథంతో సాంకేతికంగా ఇట్స్ నాట్ వయబుల్. మీరు నిజంగా నీ నిర్మాణం దలిచినా కానీ ఏదైతుందో ఆ ఫౌండేషన్స్ ఏ విధంగా ఉండాలి అవన్నీ సక్రమంగా మీరు ప్రతిపాదించినట్టయితే డెఫినెట్లీ ఏ ప్రభుత్వమైనా సరైన చర్చలు తీసుకుంటుంది. మీరు ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ప్రభుత్వం మెప్పు పొందటానికి ఇవాళ వాళ్ళు ఏదైతుందో నోరు మూసుకొని కూర్చొని ఇవాళ ప్రభుత్వ పెద్దలు ఏ తయారు చేస్తే దాన్ని సంతకం పెట్టకపోతే ఇంకో ఈ పరిస్థితి వస్తుంది అధ్యక్ష చెప్పంటారు. ఇవాళ ఏదైతుందో 2 లక్షల కోట్ల అధ్యక్ష చెప్పంటున్నా
వీళ్ళు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. మీ ప్రాంతం నిర్మాణం అవుతుంది అధ్యక్ష. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నాయకుడిగా పేరు భావించేటటువంటి ఒక మరి కేసీఆర్ గారు అంటే అన్నాళ్ళు అన్నదో నాకు తెలియదు కానీ పవర్ జనరేషన్ యూనిట్ ఎక్కడ పెట్టమని చెప్పింది అధ్యక్ష? పిట్ హెడ్. ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ మనం జనరేషన్ యూనిట్ పెట్టాలని చెప్పని ఉద్యమంలో మనం పేర్కొన్నాం. మన దగ్గర ఏర్పాటు చేయాల్సినటువంటి ఈ జనరేషన్ యూనిట్స్ ఏది ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఆ విజయవాడ తరమని చెప్పి అక్కడ పోయి పెట్టుకుంటా అక్కడ ఏముంది బొగ్గు ఉందా ఏముందని చెప్పని మనమే చర్చించినాం అధ్యక్ష. మీరు యాదాద్రి పెట్టినాడు, యాదాద్రి బొగ్గున్నది అధ్యక్ష. బొగ్గు ఎక్కడ ఉంది? రామగుండం ఉంది, కొత్తగూడెం ఉన్నది, కడపలో కూడా పెట్టారు కదా. కడపలో కూడా పెట్టినట్టు నేను మన యాదాద్రి గురించి చర్చిస్తున్నాను అధ్యక్ష. మనము మన ఉద్యమ సమయంలో ఏం అంశాలు లేవని ఇచ్చినాం? ఇది మనం మాట్లాడింది వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసింది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో వాళ్ళు మన హక్కులను కలరాయటానికి ఏదైతుందో మన బొగ్గు పట్టుకుపోయి వాళ్ళు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. మనం ఎక్కడ పెట్టాలి? ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ మనం ప్రాజెక్టు పెట్టాలి. బొగ్గు లభ్యత ఎక్కడ ఉంది? రామగుండం ఉంది, కొత్తగూడెం ఉంది. మీరు కొత్తగూడెం భద్రాద్రి ఏదైతుందో మరింతగా పెంచండి. రామగుండంలో బీ పవర్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఏదైతుందో దాని కెపాసిటీ దాన్ని ఏదైతో పెట్టండి. మీకు అవకాశం లేని ఇవాళ ఏదైతుందో మీరు యాదవ్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి జీవన్ రెడ్డి గారు ప్లీజ్ మధు గారు గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారికి తెలియదు ఏం లేదు. నల్గొండ జిల్లాలో ల్యాండ్ అవైలబుల్ ఉంది, వాటర్ అవైలబుల్ ఉంది, పోర్టు దగ్గరలో ఉందనేటువంటి ఉద్దేశం మీద ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యున్నే, మేమందరం కూడా ఆహ్వానించినాము, శంకుస్థాపన కార్యక్రమానికి పోయినాము. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ కృష్ణా నది పక్కకే ఉంది కాబట్టి అదే అవైలబిలిటీ, రాష్ట్రంలో పర్యావరణాన్ని మొత్తం ఒకే ప్రాంతంలో కాలుష్యం లేకుండా చూడడంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కేంద్ర ప్రభుత్వం మీకు ప్రత్యేకంగా బొగ్గును ఇంపోర్ట్ చేసుకుని పెట్టండి కొంత అనేటువంటి విషయం కండిషన్స్ పెట్టినారు. కాబట్టి సింగరేణి బొగ్గుతో పాటు మీకు ఇంపోర్టెడ్ కోల్ కూడా తీసుకువెళ్ళడానికి పోర్ట్ అక్కడ దగ్గర ఉందనేటువంటి ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినారు, మేమందరం కూడా స్వాగతించినాం. ఇది వాస్తవమైనటువంటిది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ 90% పూర్తి అయిపోయింది. ఇప్పటికే ఇంకో 2-3 మాసాలు అయితే ఫస్ట్ ఫేజ్ ఇనాగరేషన్ కాబోతుంది. దానికి కావాల్సిన రైల్వే లైన్లు పూర్తి అయిపోయినాయి, మిగతా కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మళ్ళా దాన్ని కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు ఈ చర్చ కూడా వచ్చింది. ఎందుకంటే బొగ్గు ఎక్కడ ఉంటుందో పెట్టాలనేటువంటి చర్చ వచ్చినప్పుడు మరి కడప జిల్లాలో ఎట్లా పెట్టినారు అనేటువంటి ప్రశ్న కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ అంతతో తీసి మిగతా విషయం మాట్లాడండి. ఇప్పుడు అధ్యక్ష మీరు నేను ఒకటి కాడికి వచ్చిన అధ్యక్ష, బొగ్గు లభ్యత ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టాలనే ఒక ఆలోచన ఉద్యమంలో ప్రధానమైన కీలక అంశం అధ్యక్ష. ప్రధానమైన కీలక అంశం మనకి ఏదైతుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో వ్యవసాయ రంగంలో ప్రధాన ఉచిత విద్యుత్పై ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక భావనతోని కేంద్రం ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేపట్టి ఆ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం పీపీ అగ్రిమెంట్ ద్వారా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా మన విద్యుత్ సౌకర్యం కల్పింపు చేయబడే విధంగా మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం ఒప్పందం కూర్చుకున్నాం అధ్యక్ష. అంటే 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఉచితంగా పైసా పెట్టుబడి లేకుండా మన గ్రాంగ్ ఏదైతుందో దీనిపై దృష్టి కేంద్రీకరించకుండా దీన్ని ఏదైతుందో నాన్సుతూ పక్కన పెట్టేసి ఇవాళ ఏదైతే మీరు యాదాద్రి 40,000 కోట్ల పెట్టుబడి పెడితే దాని ఆ భారం ఎవరిది పడ్డది అధ్యక్ష? మీరు ఎన్టీపీసీ నిర్మాణం మీకు ఆనాడు ఏదైతుందో మోడీ గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో మైత్రి బంధం ఉండే. మీరు ఎప్పుడు పెడిసింది? 19-20 పెడిసింది. అంతకంటే పూర్వం ఏదైతే మోడీ గారు మీకు సన్నిహితంగా ఉన్నారు, మీరు కూడా అన్నారు హమ్కు కుచ్ నహీ చాహియే సిర్ఫ్ ఆప్కి ప్యార్ చాహియే అని చెప్పని. నేను ఏమంటున్నా, మీరు రాష్ట్రానికి కేంద్రానికి రావాల్సిన హక్కులను పొందకుండా వీళ్ళ రాష్ట్రాన్ని అప్రూవల్ నెట్టి ఇవాళ 2 లక్షల కోట్లు అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,20,000 కోట్లు, భగీరథ 40,000 కోట్లు, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 40,000 కోట్లు.
ఈ మొత్తం ఈ 6-7 లక్షల కోట్ల అప్పులో ఏదైతే ఉందో 2 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఆలోచన విధానం ఏదైతే ఉందో కేవలం నేను ఏమైనా మాట్లాడతా మీకు అది అన్పార్లమెంట్ అయితే కావచ్చు, కానీ కేవలం కమిషన్ల భాగవతం కోసం అధ్యక్ష, కేవలం కమిషన్ల భాగవతం కోసం చెప్పటం అధ్యక్ష, కేవలం కమిషన్ల భాగవతం కోసం అని చెప్పంటున్నాను నేను. లేకుంటే ఏంటి అధ్యక్ష, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అట్లాగే సిమిలర్లీ భగీరథ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు. నేను ఈనాడు ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పండి. మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఇవాళ ఈ వైఫల్యాలను పరిశీలించడానికి విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ చేసిండ్రో, ఏ విధంగా మిషన్ భగీరథ విచారణ చేయడానికి మీరు విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ వేసిండ్రో, ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో కూడా ఉన్నటువంటి కుంభకోణాన్ని వెలికి తీయడానికి, ఆ నిర్మాణంలో జరిగిన లోపాలను వైఫల్యాలను వెలికి తీయడానికి ఇవాళ దీన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ చేపట్టాలని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అని చెప్పండి. వాళ్ళు ఏదెందుకని ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉలికి ఎందుకండి, నేను తప్పు మాట్లాడదు మీరు చెప్పండి. ఇవాళ ఏదైతున్నదో నన్ను ఇవాళ అధ్యక్ష ఏ ప్రభుత్వం కానీ బడ్జెట్ కేటాయింపులు అనేది నిధులు వెచ్చించాలి. నిధులు వెచ్చించకుండా మన కేటాయింపుకే పరిమితం అయితే ఎట్లా అధ్యక్ష? ఇలా 2014లో అలాంటి అధికారానికి వచ్చిన ఒక ఉద్యమ పార్టీ ఏం చెప్పింది అధ్యక్ష? ఇలా కాంగ్రెస్ కట్టే ఏం లేదు, ఏదో పిట్టగులు లెక్కున్నాయి. అల్లుడెత్త ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎత్త ఎక్కడ ఉంటుంది, బర్రె నిడగట్టేతో గొర్రె నిడగట్టేతో కొన్నిడగమ్ముతావు. నేను 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అధ్యక్ష. అందరం సంబరపడ్డాం, 5 లక్షల ఇల్లుతో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పాను. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నారు, 9 ఏళ్లలో ఎన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, మీరు 2014లో ఇంటి నిర్మాణం ఏమో 5 లక్షలు ఉంటే అది మీకు 2022-23 వచ్చారు ఎంత అవుతుంది అధ్యక్ష? రెట్టిపోతుంది, తగ్గుతుంది అధ్యక్ష. మీరు 2014లో ఏదైతే ఇంటి నిర్మాణ వ్యయం ఏదైతే ఉందో 5 లక్షలుగా పేర్కొన్నారు. మీరు 22-23 వచ్చారు ఏం చేసిండ్రు? 5 లక్షలు 3 లక్షలు కుదించారు. నిర్మాణం పెరుగుదా తగ్గుద్దా అధ్యక్ష? ఇక్కడ ఏం చేసింది ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ? నిర్మాణ వ్యయం 2014లో 5 లక్షలని చెప్పి ఇల్లు కట్టే కూడా పక్కన పెట్టండి, ఆ కట్టే ఇల్లు నిర్మాణ వ్యయం కూడా ఏదైతున్నదో దానికి సగానికి సగం కుదించి 3 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇదే నా అధ్యక్ష ఆర్థిక పురోభివృద్ధి? మన తెలంగాణ రాష్ట్రం కోరుకుంది ఇందుకే అధ్యక్ష అని చెప్పంటున్నాను నేను. దయచేసి ప్రభుత్వం గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇవాళ గత బడ్జెట్లో 22-23లో మీరు 12,000 కోట్లు పెట్టినారు అధ్యక్ష. 23-24లో 12,000 కోట్లు పెట్టినారు. ఈ 2 ఆర్థిక సంవత్సరాలు 22-23లో 12,000 కోట్లు, 23-24లో 12,000 కోట్లు, 24,000 కోట్లు ఏదైతే హౌసింగ్ ఏదైతే కేటాయింపు చేసింది. ఎంత ఖర్చు పెట్టిన అధ్యక్ష? ఈ కేటాయింపుకే పరిమితం అయితే దానికి ఎవరు జవాబు చెప్తారు? అంటూ ఎవరు జవాబు చెప్తారు? దళిత బంధు